తెలంగాణలో 2 వారాల పాటు సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడనున్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. సినిమా ప్రదర్శనలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల వల్లే 2 వారాల పాటు స్వచ్ఛందంగా థియేటర్స్ ను మూసివేస్తున్నామని యాజమాన్యాలు ప్రకటించాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనను కొనసాగిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ తో మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, అంటే ఓవరాల్ గా ఎన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను క్లోజ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు? అంటే రీజన్ ఏంటి క్లోజ్ చేయడానికి, ఏమంటున్నారు? అంటే దాదాపు కూడా సమ్మర్ లో ఎప్పుడు కూడా చూసినా కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడానికి చూస్తుంటుంది ఇండస్ట్రీ నుంచి. కానీ ఈసారి విచిత్రంగా ఏంటంటే ఏదైతే పెద్ద సినిమాలు ఉన్నా కూడా అవి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు రానటువంటి పరిస్థితి ఉండటంతో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో కూడా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ 2 వారాల్లో కూడా మళ్ళీ పెద్ద సినిమాలు కూడా ఏమి కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. కేవలం చిన్న చిన్న సినిమాలు 1-2 సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అవి ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళకి రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ లీజ్ అగ్రిమెంట్ లేనటువంటి థియేటర్స్ ఉంటాయి. అవి దాదాపుగా 450 థియేటర్ల దాకా పైన ఎక్కువ ఉండటంతో అలాంటి థియేటర్లు మాత్రము ఈ నెల 17 నుంచి మొత్తం కూడా ఒక 2 వారాల దాకా కూడా దాన్ని నిలిపివేస్తున్నట్టుగా థియేటర్ల ఎగ్జిబిటర్స్ మొత్తం కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చిన్న సినిమా రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు రానటువంటి పరిస్థితి అయితే ఉంటుంటే పెద్ద సినిమాలేమో కొన్ని ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో లీజ్ తీసుకుంటారో అలాంటి థియేటర్లు కూడా వాటిలో రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తుంటే ఇప్పుడు ఒక మియాపూర్ లో ఉన్నటువంటి సాయిరంగ థియేటర్ చూసుకుంటే వాళ్ళు సింగిల్ స్క్రీన్ థియేటర్, వాళ్ళు థియేటర్ 2 వారాల వాటి కూడా ఏ సినిమా కూడా ప్రదర్శించకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అదే చూస్తుంటే ఇప్పుడు ఆర్టిస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి సుదర్శన్ థియేటర్ చూసుకుంటే మాత్రం వాళ్ళు నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు అంటే లవ్ మీ, ఆ తర్వాత మరో సినిమా ఉంటే వాటిని ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళేమో అగ్రిమెంట్ చేసుకున్నారు, వీళ్ళేమో అగ్రిమెంట్ లేదు. ఏదైతే అగ్రిమెంట్ లేనిటువంటి థియేటర్లు, లీజ్ తీసుకునేటువంటి థియేటర్లు అయితే ఉన్నాయో సింగిల్ స్క్రీన్ థియేటర్స్, అవన్నీ కూడా ఒక 2 వారాలు మాత్రము సినిమాలు ప్రదర్శించకుండా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి మనకు అందుతున్న సమాచారం ప్రకారము మంగళవారం రోజున మళ్ళీ కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుని దీనిపైన ఒక కూలంకషంగా కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ సానుకూలంగా నిర్మాతల నుంచి కూడా ముందుగా వస్తే మాత్రము, ఎందుకంటే థియేటర్ లో ప్రేక్షకులు వస్తేనే సినిమాకి ఎవరికైనా సరే ఇటు థియేటర్ యాజమాన్యానికి కానీ నిర్మాత కానీ లాభం ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే చిన్న సినిమాలకు అలా రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉండటం, దాంతోపాటు పెద్ద సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అవడంతో సినిమాలు నడవని పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఇప్పటిదాకా చూసుకుంటే ఇటు ఎలక్షన్స్ ఎఫెక్ట్, దాంతో పాటు ఐపీఎల్, ఈ 2 కూడా భారీ స్థాయిలోనే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల పైన పడింది. దాంతో నిర్మాతలు నష్టపోవడం జరిగింది. ఇటు ఎవరైతే నిర్మాతలు, పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ కూడా నష్టపోయిపోవడం కూడా జరిగింది. చాలా మంది కూడా రిలీజ్ రోజు కూడా సినిమాలకి ఆ ప్రేక్షకులు రాకపోతే ఆ సినిమాలన్నీ కూడా వాటిని షోలు కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసమని ప్రస్తుతం పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేదాకా కూడా ఒక 2 వారాలు సింగిల్ స్క్రీన్ అన్ని కూడా మూసివేసుకోవడం మంచిది అన్నట్టుగానే ఇటు ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పవచ్చు. హలీషా. ఎస్ వెంకట్, మీరు ఒక నిమిషం హోల్డ్ ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు సాయిరంగ థియేటర్ యజమాని నరేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అంటే ఎందుకని ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేయాలి 2 వీక్స్ వరకు అని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకున్నారు? అంటే రీజన్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చే రెంట్ 5 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కూడా వర్కౌట్ అవ్వట్లేదండి. ఓకే. మాకు మార్కెట్ లో మేము గోడౌన్ కి ఇచ్చినా గానీ 25 to 40 రూపీస్ మధ్యలో మాకు గోడౌన్ వాల్యూ రెంట్ ఆఫర్ వస్తుంది. ఓకే. కానీ మా సినిమాస్ ఏంటంటే మాకు 2 జనరేషన్స్ నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి మేము కంటిన్యూ చేయాలనే ఆలోచనతో మేము రన్ చేస్తున్నాము. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సినిమా టికెట్ ప్రైస్ పెంచేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అవును. జనరల్ గా 100 రూపీస్ ఉంటే కరెక్ట్ ప్రైస్ అండి. వీళ్ళు 175, 250, 275 వరకు లాగుతున్నారు. ఆ టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రేక్షకులు రావట్లేదు, మేము కూడా జస్టిఫై చేయలేకపోతున్నాం. ఓకే. ఈ ప్రైస్ పెంచడం వల్లనే మేజర్ ప్రాబ్లం అండి. ఓకే. అండ్ సార్, దీనికి అంటే ప్రత్యామ్నాయం ఏంటి సార్? మళ్ళీ లాభాల బాట పట్టాలి, మళ్ళీ కొంచెం ప్రాఫిట్స్ లోకి రావాలంటే ఏం చేస్తే మళ్ళీ సెట్ రైట్ అవుతుందంటారు? సినిమా హీరోస్ వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలండి మెయిన్.
ఓకే. సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 2 సినిమాలు తీయాలి వాళ్ళు. మ్మ్. ఈ సినిమాలు ప్రొడక్షన్ లో లేక మాకు సినిమాలు లేవు. ఇప్పుడు ఈ 2 వారాలని మేము జస్ట్ ఇప్పుడు ప్రకటించాం, కానీ ఇది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కూడా కావచ్చు. ఓకే. మాకు వేరే థియేటర్ ఓనర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఏ పెద్ద సినిమా వచ్చినా వీఆర్ నాట్ రెడీ టు క్యాచ్ దట్ మూవీ. ఓకే. మేము ఈ పరిస్థితుల్లో లాస్ట్ 4 years కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా రెంట్లు రావట్లేదు. కొన్ని థియేటర్లలో 50 లక్షల లాస్ వచ్చింది, కొన్ని థియేటర్లో 10 లక్షల లాస్ వచ్చింది. అది ఇంకా మేము ఏదో రన్ చేయాలి కాబట్టి రన్ చేస్తున్నాం అంతే. ఓకే సార్, అంటే కోవిడ్ నుంచి అంటే ఆల్మోస్ట్ 2-3 years నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అని అంటున్నారు. మరి అందరూ నిర్మాత మండలితో ఎప్పుడన్నా డిస్కస్ చేశారు ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పేసి? 6 months బ్యాక్ మేము డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మండలి ఒక రోజు కూర్చున్నప్పుడు క్లియర్ గా చెప్పాము. ఓకే. మా జనరేషన్ ఏదో మేము రన్ చేస్తున్నామండి, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద మూవీస్. బేసిక్ గా ఈ రెంట్ వచ్చేది వయబుల్ అవ్వట్లేదు. బీయింగ్ ప్రైమ్ ప్రాపర్టీ సినిమా థియేటర్ తీసేసి వేరే ఏ రకమైన డెవలప్మెంట్ చేసినా రెంట్ బాగా వస్తుంది, లేకపోతే అపార్ట్మెంట్స్ పెట్టినా గానీ మంచి ప్రైస్ కి అమ్ముడుపోతాయి. అది తీసుకెళ్లి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇంకొక బిజినెస్ రన్ చేద్దామనే దాంట్లో పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంది. మేము ఉన్నంత వరకు రన్ అవుతాయి, కానీ నెక్స్ట్ జనరేషన్ మాత్రం ఇది ఒప్పుకోరండి. నేను సీరియస్ గా ఏదో ఒక యాక్షన్ హీరోస్ కి ప్రైజ్ తగ్గియడం కానీ ఇంకేదన్నా రకమైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం సింగిల్ స్క్రీన్స్ కంప్లీట్ గా బంద్ అయిపోతుంది. ఓకే. ఈ విషయం వెరీ క్లియర్లీ పెద్దలు సినీ పెద్దలందరికీ కూడా సమక్షంలో చెప్పాము. ఇంకా మాకు వచ్చిన రిప్లై ఏంటంటే అది మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేయాలో మీకు ఐడియా వచ్చినప్పుడు మీరు ఆ పని చేయండి అని అన్నారు. ఓకే. అందుకే మేము కొంచెం హర్ట్ అయి ఉన్నాము. బట్ పెద్ద సినిమాలు వస్తే కూడా మేము వేయదలుచుకోలేదు ఇప్పుడు. ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు. అలాగే మనకు డిస్ట్రిబ్యూటర్ విజయేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, నేను డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని ఎగ్జిబ్యూటర్ ని. ఓకే ఓకే సార్. నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజు థియేటర్ బంద్ చేస్తున్న కారణం కేవలం చిన్న సినిమాలు కొన్ని మాత్రమే వచ్చి వాటి కలెక్షన్స్ మాకు వర్కౌట్ కావట్లేవు. ఓకే. ఉదాహరణకు గ్రామాల్లో మున్సిపాలిటీలో మాకు 10 నుంచి 12 వేలు ఖర్చు వస్తుంది. తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ లాంటి స్టేషన్ లో 15 నుంచి 18 వేలు ఖర్చు వస్తుంది. చిన్న సినిమాలు వేస్తే రోజుకు 4 వేలు కూడా రావట్లేదు. అందులో మళ్ళీ వారికి సగం మాకు సగం ఉంటుంది. కేవలం సినిమా లెక్కనే బంద్ చేసుకుంటున్నాం తప్పితే ఇది ఏదో అసోసియేషన్ పిలుపు కానీ ఫిలిం ఛాంబర్స్ పిలుపు కానీ కాదు. దయచేసి ఓన్లీ థియేటర్ యజమానులు వర్కౌట్ కాక వారికి వారుగా పని చేసుకుంటున్నాం. ఉదాహరణకు ఇప్పుడు రేపు అపరిచితుడు వస్తుంది, అది కనుక కలెక్షన్స్ బాగుంటే ఇంకొక 2 రోజులు నడుపుతాం, లేదంటే మ్యాట్తోటే బంద్ చేయడం జరుగుతుంది. మరొకటి ఏదైనా నిర్మాత ఆ ఖర్చుల మందం మాకు ఇచ్చి నడపమంటే మాత్రం సంతోషంగా నడుపుతాం, ఎన్ని థియేటర్లను తెరుస్తాం. ఇది కేవలం వర్కౌట్ కాక బంద్ చేసుకుని మాట్లాడారు మేడం. ఓకే సార్. ఇంకేమైనా చెప్పేదా సార్? అంటే మీరు ఇంతకు ముందు ఏమైనా డిస్కస్ చేశారా అంటే ఈ ప్రాబ్లం గురించి వాళ్ళతోటి? ఎవరితో ఏం లేదమ్మా. ఇది యాక్చువల్ గా ప్రొడక్షన్ లో పిక్చర్స్ డిలే అవడం వల్ల డేట్స్ అని పోస్ట్ పోయి కరెక్ట్ గా ఈ 2-3 వారాలు సినిమాలు లేకుండా అయిపోయింది. ఎవరో అనుకొని చేసింది కాదు. ఇట్లా మేమందరం మీటింగ్ పెట్టి అనుకున్నా కూడా సాధ్యమయ్యేది కాదు. ఇది యాక్చువల్ గా ప్రొడక్షన్ పిక్చర్స్ రెడీ అయ్యి సెన్సార్ అయ్యి రెడీ ఉన్న సినిమాలు ఏమీ లేవు పెండింగ్ లో. ఎప్పటికప్పుడు అన్ని విడుదల అవుతూనే వస్తున్నాయి. ఎలక్షన్స్ వల్ల కొంతమంది కొన్ని వారాలు ఆపుకున్నారు, కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా కూడా విడుదల చేయని పరిస్థితిలో ఉన్నారు. ప్రొడక్షన్ వర్క్ కాక. ఓకే రైట్, థ్యాంక్ యూ విజయేందర్.